ఈ కార్యక్రమము యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు యొక్క సహకారులు మరియు ప్రార్థనా భాగస్వాములు మరియు శ్రేయోభిలాషుల ద్వారా సాధ్యమైనది. నా కూతురు పుట్టినప్పటి నుంచి నాకు డేట్ వచ్చేటప్పుడంతా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పిని నేను భరించలేను. మా ఆయన మాత్రలు కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ మాత్రలు వేసుకున్నా కూడా నాకు నొప్పి తగ్గేది కాదు. దొర్లుతూ పడుండేదాన్ని. ఆ నొప్పి అసలు భరించలేకపోయేదాన్ని. యోబు తన స్నేహితుల కోసము ప్రార్థించినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మార్చెను. ఈ లేఖనవచనం ఎంత నిజమైనదో చూశారా? 18 సంవత్సరములు ఈమె ఈ చెరసాలలో బందీగా కష్టపడ్డారు. ఇండియా దేశం కోసం, ఇండియా ప్రజల కోసం, మిగతా వారి కోసం ప్రార్థించిన వెంటనే చెరసాలను దేవుడు మార్చారు. యేసుక్రీస్తు నామం ద్వారా మీ అద్భుతాల సమయం అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించటంలో సంతోషంగా భావిస్తున్నాను. ఈ ప్రపంచంలో మన సంతోషాన్ని మాత్రమే అనుభవించలేము. ఎన్నో బాధల్ని దాటి రావాల్సి వస్తుంది. ఈ విధంగానే టెంకాసికి చెందిన సహోదరి విక్టోరియా తన 18 సంవత్సరాల బాధల మధ్య దేవుడి ఆలోచనని వెంబడించారు. ఆవిడికే ఆశ్చర్యం అనిపించిందంట. ఏ ఆస్పత్రికి వెళ్లకుండా ఆవిడ సమస్య తీరిపోయిందంట. ఆవిడ వెంబడించిన ఆ దేవుడి ఆలోచన ఏంటి? అలా ఆవిడికి ఏ సమస్య తీరింది? అది ఆవిడే చెప్తారు, మనం విందాం. నా పేరు విక్టోరియా. తెంగాసి జిల్లాలో ఉంటున్నాము. నాకిద్దరు ఆడపిల్లలు. మా ఆయన మిల్లులో పనిచేస్తూ ఉంటారు. 2002లో నాకు కూతురు పుట్టింది. నా కూతురు పుట్టినప్పటి నుంచి నాకు డేట్ వచ్చేటప్పుడంతా నొప్పిగా ఉంటుంది. ఆ నొప్పిని నేను భరించలేను. మా ఆయన మాత్రలు కొనుక్కొని తీసుకొచ్చి ఇచ్చేవారు. ఆ మాత్రలు వేసుకున్నా కూడా నాకు నొప్పి తగ్గేది కాదు. దొర్లుతూ పడుండేదాన్ని. ఆ నొప్పి అసలు భరించలేకపోయేదాన్ని. ఎవరినన్నా తొక్కమన్నా సరే ఆ నొప్పి నాకు భరించలేకపోయేదాన్ని. ఆ నొప్పి వల్ల నేనింట్లో ఏ పని కూడా చేయలేకపోయేదాన్ని. ఇంట్లో వంట కూడా చేయలేకపోయేదాన్ని. ఆ నొప్పి నాకు 3 రోజులు బాగా ఉండేది. ఆ నొప్పి భరించలేను. కత్తితో నరికేసుకుందామా అనిపించేది నాకు. అంత నొప్పిగా ఉండేది నాకు. ఇంట్లో నేను దొర్లుతూనే పడుండేదాన్ని. కాని నేను ఆ నొప్పితోనే అమ్మా అయ్యా అంటూ అరుస్తూనే పడుండేదాన్ని ఇంట్లో. అసలు నాకు ఆ నొప్పి తగ్గేదే కాదు. మా అమ్మ కడుపు నొప్పితో పీరియడ్స్ టైంలో చాలా కష్టపడేవారు. ఆవిడ భరించలేకపోయేది. నేనే చాలా సార్లు చూశాను. స్కూల్ అప్పుడు, కాలేజ్ అప్పుడు కూడా నేను చూశాను. కడుపు నొప్పితో చాలా భరించలేకపోయేది. నడు నొప్పికి నన్నే ఎక్కి తొక్కమని చెప్పేది మా అమ్మ. ఎంత తొక్కినా కూడా ఆవిడికి నొప్పి వస్తూనే ఉండేది. ఆ 3 రోజులు కూడా మా అమ్మ ఏ పని చేసేది కాదు. 1-2 రోజులు కాదు, 18 సంవత్సరాలుగా నరక వేదన అనుభవించాను. ముందే మాత్రలు కొని పెట్టుకునేదాన్ని. ఆ మాత్రలు వేసుకొని కూడా నొప్పి భరించలేకపోయేదాన్ని. ఖాళీ కడుపుతో మాత్రలు వేసుకోకూడదని హాస్పిటల్లో చెప్పేవారు. ఏమైనా తినేసి వేసుకోమన్నారు. తినలేక ఖాళీ కడుపుతోనే మాత్రలు వేసుకునేదాన్ని. అలాంటప్పుడు కూడా నేను నొప్పిని భరించలేకపోయేదాన్ని. ఆ నొప్పితో నేను 3 రోజులుగా లెగలేకపోయేదాన్ని. ఆ సమస్య కోసమే నేను హాస్పిటల్కి వెళ్లాను. హాస్పిటల్లో ఏం చెప్పారంటే గర్భసంచి తీసేయాలని చెప్పారు. ఈ వయసులోనే గర్భసంచి తీయించుకోలేనని హాస్పిటల్కి వెళ్లటమే నేను మానేశాను. ఈ కష్టమైన పరిస్థితిలో ప్రార్థన చేద్దాం రండి అనే కార్యక్రమాన్ని టీవీలో చూశాను. టీవీలో చూస్తుండగానే మోహన్ అన్నతో కలిసి నేను కూడా ప్రార్థన చేశాను. ప్రతిరోజు నేను భారంతో ప్రార్థించాను. దేశం కోసం ప్రార్థించాను. నా కోసం నేను ఒక్కరోజు కూడా ప్రార్థించింది లేదు. మా దేశంలో సమాధానం, క్రమశిక్షణ, సంతోషమైన దేశంగా, ప్రశాంతంగా కలిసి ఉండే దేశంగా నా ఇండియా యేసు నామమున ఆశీర్వదించబడాలి. ఇలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, భారంతో కన్నీటితో వారితో ప్రార్థిస్తున్నప్పుడు, మోహన్ అన్నయ్యతో కలిసి ప్రార్థిస్తున్నప్పుడు డేటు 3 నెలలుగా వస్తూనే ఉండింది. కానీ నాకు ఆ 3 నెలలుగా నొప్పనేది లేనే లేదు. అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని. ఇంటి పనులన్నీ కూడా చేసుకునేదాన్ని. ఆ నొప్పి అనేది నాకు అసలు రానే రాలేదు. మా అమ్మకు ఆ నొప్పి అనేది అసలు రాలేదు. ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఆవిడ నార్మల్ గానే ఉంటున్నారు. నడుము నొప్పి లేదు. వంట చేసి మాకు బాగా పెడుతున్నారు. మాత్రలు ప్రియమైన వారలారా,
యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రియమైన ఆశీస్సులు. ఇది దేవుడు మీకు అద్భుతము చేయు సమయము. అవునా? ఒక అద్భుతమైన సాక్ష్యం మీరు విన్నారుగా. సహోదరి విక్టోరియాకి 18 సంవత్సరాలుగా ఉన్న ఒక వ్యాధి వేదన. ఎంత కష్టపడ్డారో కదా. 18 సంవత్సరాలు, ఎంత పెద్ద మరణవేదన. అందువల్ల ఈ స్త్రీలు ఈ విధంగా గర్భసంచి సమస్యతో బాధపడే కష్టం ఉందే, వేరే ఎవరూ దాన్ని అర్థం చేసుకోలేరు. ఆ బాధపడడము స్త్రీలకే తెలుస్తుంది. లేఖన పుస్తకంలో మార్కు 5వ అధ్యాయంలో 25-26 వచనాలు చదివి చూశారంటే 12 సంవత్సరాలు రక్తస్రావంతో ఉన్న స్త్రీ, రక్తస్రావంతో ఆమె పడిన కష్టాలు లేఖనంలో రాయబడ్డాయి. చూడండి, తన ఆస్తులన్నీ అమ్మి ఖర్చు పెట్టింది. డబ్బు పోయింది, ఆస్తి పోయింది, గుణమవ్వలేదు. 12 సంవత్సరాలు. ఈ సహోదరి చూడండి, 18 సంవత్సరాలు బాధపడింది. నరక వేదన. ఒక్కొక్క నెల ఎందుకు వస్తోంది అలాంటి వేదన. దేవుడిప్పుడు బాగా గుణపరిచారు. కంప్లీట్ హీలింగ్. యేసు చూశారా ఎలా గుణపరిచారో? దానికి ఆమె ఏం చేశారు? అలాగని చూస్తే దేశం కోసం ప్రార్థించారు. అంతే, కుటుంబంతో ఈ ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూసి దేశం కోసం, మిగతా వారి కోసం ప్రార్థించారు. ఈమె మిగతా వారి కోసం ప్రార్థించిన వెంటనే యేసు అద్భుతంగా ఈమెను గుణపరిచారు. యోబు 42వ అధ్యాయము 10వ వచనము మీరు చదివితే, యోబు తన స్నేహితుల కోసము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మార్చెను. ఇదొక చెరసాల అనే చెప్పాలి. ఒక చెరసాల 18 సంవత్సరములు. శరీరంలో ఏర్పడే వేదన అనే చెరసాల. ఆ ఒక్కొక్క నెల ఆ రోజుల్లో నరక వేదన. అప్పుడది చెరసాల. అపవాది ఎలా యోబుని తాకి అతన్ని వ్యాధిలో ఉంచి వేదనతో చెరలో ఉంచాడో అదేవిధంగా ఈమెకు ఒక చెరసాల. యోబు తన స్నేహితుల కోసము ప్రార్థించినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మార్చెను. ఈ లేఖనవచనం ఎంత నిజమైనదో చూశారా? 18 సంవత్సరములు ఈమె ఈ చెరసాలలో బందీగా కష్టపడ్డారు. ఇండియా దేశం కోసం, ఇండియా ప్రజల కోసం, మిగతా వారి కోసం ప్రార్థించిన వెంటనే చెరసాలను దేవుడు మార్చారు. వేదన తొలగిపోయినది. ఒక అద్భుత సుఖము చూశారా? ఈరోజు నేను సహోదరుల కోసం ప్రార్థించబోతున్నాను. ఈ విధమైన సమస్య ఉన్నవాళ్లు, గర్భసంచిలో సమస్య, ఈ విధంగా ఇలాంటి రోజుల్లో నెలసరిలో సమస్య, ఇందులో నుంచి గుణమయ్యి విడుదల పొందుటకు ప్రార్థించబోతున్నాను. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. ఈమెని గుణపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా గుణపరుస్తారు. 18 సంవత్సరాలు కాదు, మీరు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలుగా కష్టపడుతూ ఉండవచ్చు. ఈరోజు ఆ చెరమారి వేదనకి పరిష్కారము లభించును. కానీ మీరొకటి చెయ్యాలి. ఈమె తన కోసం ప్రార్థించకుండా దేశం కోసం ఎలాగైతే ప్రార్థించారో అదేవిధంగా మీరు ఇన్ని రోజులు ప్రార్థించి చూశారు, అయినను గుణమవ్వట్లేదు. ఇప్పుడు మీ ప్రార్థనను మార్చండి. మిగతా వారి కోసం ప్రార్థించండి. దానికి బైబిల్ ఆధారం ఉందిగా యోబు చరిత్రలో. అప్పుడు ముఖ్యంగా ఇండియాలో ఉన్న స్త్రీలను మీరు ముఖ్యంగా ఉంచి వారి కోసం మీరు బాధ్యతగా ప్రార్థించవచ్చు. ఈ దేశంలో స్త్రీలకు జరుగుతున్న విషయాలు మీరు తెలుసుకోవాలి. ప్రపంచ స్థాయిలో ఐక్యరాజ్య సమితిలో ఉన్న ఒక విభాగము, ప్రపంచ స్థాయిలో వాళ్ళు సర్వే చేస్తారు. చిన్నపిల్లలు, యువ స్త్రీలు, మగవారు అని అందర్నీ. ప్రపంచంలోనే స్త్రీలకు రక్షణ లేని ఒక దేశము ఏది అంటే ఆ గణాంకాలలో నంబర్ 1లో ఇండియా ఉందండి. స్త్రీలకు రక్షణ లేదు. ఇప్పుడు దేశంలో జరిగే విషయాలు చూడండి, నిజమే కదా. స్త్రీలకి రక్షణ లేదు. 5 ఏళ్ల పిల్లలకి రక్షణ లేదు, బలాత్కారము చేయబడుతూ ఉన్నారు. 10 ఏళ్ల బాలికకు రక్షణ లేదు. అన్యాయంగా ఆ బాలికలు బలాత్కారం చేయబడి, హత్య చేయబడి, పొదల్లోనూ నూతుల్లోనూ విసిరివేయబడుతున్నారు. చదువుకునే యవ్వన స్త్రీలకు రక్షణ లేదు. ఆలోచించి చూడండి, ప్రతిరోజు ఈ వార్తలు వస్తూనే కదా ఉన్నాయి. ఏదో ఒక స్థలములో, తమిళనాడులో, కేరళలో, కర్ణాటకలో, ఆంధ్రాలో అని 138 కోట్ల ప్రజల మధ్య స్త్రీలకు జరుగుతున్న అన్యాయము పెరుగుతూనే కదా ఉంది ఇండియాలో. ఎవరు దీనికి బాధ్యత వహించేది?
స్త్రీలైన మీరే బాధ్యత తీసుకోవాలి ఈ కార్యానికి. ఇది దేవుని సమూహానికి తీసుకువెళ్లారంటే, దానికోసం ప్రార్థన చేశారంటే దేవుడు ఆ కార్యంలో పనిచేస్తారు. మీకు విడుదల ఏర్పడును. అప్పుడు మీరు వారి కోసం బాధ్యత తీసుకోండి. చూశారా, చిన్నపిల్లలు, ఆడపిల్లల్ని చంపే అలవాటు ఈ రోజుకి కొన్ని చోట్ల తమిళనాడులో, ఉత్తర ఇండియాలో ఉంది. ఆడపిల్లలు అంటే నాశనము చేయడము, చంపేయడము. ఇప్పుడు ఉంది, ఉత్తర ఇండియాలో పలుచోట్ల ఉంది. మన ఇండియాలో చెత్త తొట్టిలో పడేసి వెళ్ళిపోతున్నారు. ఉత్తర ఇండియాలో పలుచోట్లలో ఆడపిల్లలకి రక్షణ లేదు. దేవుడా, ఈ ఆడపిల్లల్ని చంపే అలవాటు, ఆ శాపం ఇండియా నుండి తొలగాలి. వాళ్ళల్లో ఉన్న దయలేని ఒక జంతు స్వభావమే కదా పుట్టిన బిడ్డని చంపడము. ఇది మన రాష్ట్రం నుండి, మన దేశం నుండి పోవాలి. చిన్నపిల్లలు రక్షింపబడాలి అని మీరు బాధ్యత తీసుకుని ప్రార్థించాలి. 5 ఏళ్ల పిల్లలకు, 10 ఏళ్ల పిల్లలకు కూడా రక్షణ లేదు. ఆ పిల్లలకేం తెలుసు? ఆ పిల్లల్ని అత్యాచారము చేసి, ఆ పిల్లల జీవితాన్ని నాశనము చేసి, హత్య చేసి, అన్యాయము చేయడము ఇండియాలో పెరుగుతూనే ఉంది కదా. ఇది ఆపాలి. పిల్లలకు రక్షణ కావాలి. మీరు భారంతో ప్రార్థించాలి. దేవుడా, పిల్లల రక్షణ కోసము నేను ప్రార్థిస్తున్నాను. మొత్తం ఇండియాలో ఉన్న కోట్లాది మంది పిల్లల కోసము మీరు బాధ్యతగా ప్రార్థించాలి. యవ్వన ఆడపిల్లలు. ఉత్తరప్రదేశంలో ఏం జరుగుతుంది చూడండి. మన తమిళనాడులో పొల్లాచిలో జరిగిన సంఘటనలు తెలుసుగా. ఏమేమో జరుగుతున్నాయి చూడండి. హత్య చేయబడుతున్నారు, పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇంకొక విషయం తెలుసా? ఒక రోజుకి ఇలాగైనా 20 యవ్వన ఆడపిల్లలు వ్యభిచారం కోసం ఎత్తుకు వెళ్లే వ్యభిచార వృత్తిలో నిర్బంధపరిచి వారితో వృత్తి చేయించుచున్నారు. యవ్వన ఆడపిల్లల్ని ఎత్తుకుపోవడము. ఎత్తుకు వెళ్లి బాంబే, ఢిల్లీ, కల్కత్తా లాంటి స్థలాలలో వ్యభిచార గృహాలు, మాఫియా ఉంది. దానికి ఒక మాఫియా గ్రూప్. వాళ్ళేమో భయంకరంగా ఉంటారు, రౌడీలు, దుర్మార్గులు. వాళ్ళు పిల్లల్ని బానిసలుగా చేసి తీసుకువెళ్ళిపోతే వాళ్ళని కనిపెట్టలేము. వేలాది మంది ఉంటారుగా, ఎవరో కనిపెట్టలేము. తీసుకువెళ్లి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళని కొట్టి బానిసలుగా మార్చి పాపము చేయించి తర్వాత బయటికి రాలేరు. వాళ్ళెక్కడున్నారో తెలీదు. ఢిల్లీలో ఉన్నారా, బాంబేలో ఉన్నారా, కలకత్తాలో ఉన్నారా ఏమీ తెలీదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలీదు. చీకటి గదిలో బంధించి ఆ పిల్లలతో డబ్బు సంపాదించడానికి పెద్ద మాఫియా గుంపే ఉంది. అయితే ఇది ఎంత పెద్ద భయంకరమైన పాపము. ఎన్నో వేల మంది పిల్లలు నేనెందుకు ఆడదానిగా పుట్టాను, ఎందుకు ఇక్కడ ఇరుక్కున్నాను, ఎంతో వేదనతో ఏడుస్తారు ఇలా ఇరుక్కున్నానే అని. చూడండి, అయితే ఇలా దాదాపు ఒక రోజుకి 20 మంది పిల్లలు అలా వ్యభిచారంలోకి త్రొయ్యబడుతున్నారు అంటే 10 రోజులకు ఎంతమంది, ఒక నెలకు ఎంతమంది, సంవత్సరానికి ఎంతమంది అని లెక్క చూడండి. ఇది మన దేశంలో జరిగేటటువంటి క్రూరత్వము, యవ్వన ఆడపిల్లలకు జరుగుతున్నటువంటి క్రూరత్వము. ఇవన్నీ ఆపాలి. వ్యభిచార మాఫియా పూర్తిగా నాశనమవ్వాలి. దేవుడా, ఈ వేరుని మీరే తీసిపారయ్యాలి. మీరు క్రియ చేయాలి దేవా. మనం దేవుణ్ణి ఎంతో బలవంతంగా నిర్బంధించి ప్రార్థించాలి. ఈ కార్యం కోసము మనం ప్రార్థించాలి. ఇండియాలో ఇప్పటికీ కొన్ని చోట్ల దేవదాసి కార్యాలు జరుగుతున్నాయి. దేవుని పూజ అనే పేరుతో ఆడపిల్లల్ని వ్యభిచారానికి త్రొయ్యడము. ఎవరైనా ఆడపిల్లలతో సంతోషంగా ఉండవచ్చు. అది ఒక దేవుని సేవగా తలచి తమిళనాడు, ఆంధ్ర బార్డర్లో ఒక గ్రామంలో, ఆంధ్రాలో మొత్తం గ్రామం అలా చేస్తున్నారు. బీహార్ నుండి ఒక మిషనరీ వచ్చారు. ఆయన చెప్పారు, అక్కడ ఉన్న గ్రామంలో మొత్తం ఆడపిల్లల్ని దీనికోసమే వదులుతున్నారు, దేవదాసులుగా దేవునికి సేవ అని వదులుతున్నారు. ఆ పిల్లలు ఏడుస్తున్నారు, మా భవిష్యత్తు నాశనమవుతుంది, మమ్మల్ని కాపాడేవారే లేరా అని. అయితే ఇండియాలో పలుచోట్ల ఈ క్రూరత్వం జరుగుతోంది. ఇది నాశనమవ్వాలి. ఆడపిల్లలకు జరిగే క్రూరత్వము. దేవుడా, మీరు మంచి చేయాలి. ఆ ఆడపిల్లల కన్నీళ్లకి దయ చూపాలి. ఎవరైనా ఒకరు బాధ్యత తీసుకుని ప్రార్థించాలి. ఆడవారే అది చెయ్యాలి. మీరు ప్రార్థించాలి. వరకట్నమనే పేరుతో హత్య చేయబడేది ఎవరు? ఆడవారే. అందరూ ఆడవారే. వరకట్నమనే పేరుతో బాధ పెట్టబడి హత్య చేయబడేది ఇప్పటికీ మన దేశంలో అది జరుగుతోంది. అయితే ఆడవారికి జరిగే క్రూరత్వము ఈ దేశంలో బోల్డ్ అంతా. ఇప్పుడు బెల్ట్ షాపులు,
ఆడవారే పోరాడుతున్నారు. అన్ని చోట్ల గుంపులు గుంపులుగా స్త్రీలే పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? ఇబ్బంది పడేది స్త్రీలు. భర్త తాగి వస్తే దెబ్బలు తినేది, బాధపడేది, కుటుంబంలోని జీవనాధారమే చెడిపోయి కష్టపడేది స్త్రీలు. అయితే వాళ్ళకి కనీసం మర్యాద ఇవ్వట్లేదు, ప్రభుత్వం కూడా గమనించట్లేదు. వాళ్ళు కార్చే కన్నీళ్లకి బదులివ్వట్లేదు. వాళ్ళు పోరాడి చూస్తున్నారు వదలకుండా. ఆలోచించి చూడండి, మన దేశంలో స్త్రీలకు జరుగుతున్న దారుణాలు, స్త్రీలకు ఏర్పడుతున్న బాధలు ఎన్ని ఉన్నాయి. పుట్టిన బిడ్డ నుండి చచ్చే వరకు స్త్రీలకి పోరాటము. దీనికోసం ఎవరు ప్రార్థన చేస్తారు? దీనికి మీరు బాధ్యత తీసుకోవాలి. స్త్రీలు బాధ్యత తీసుకుని, దేవుడా నేను రోజు ఒక అరగంట ప్రార్థించండి. స్త్రీలకు జరిగే సమస్యలు దేవుని దగ్గరకు తీసుకువచ్చి దీనికొక పరిష్కారం రావాలి, దీనికి మీరొక క్రియ చెయ్యాలి, ఏదో ఒకటి చేయండి, ప్రభుత్వంతో మాట్లాడండి అని శ్రద్ధగా ప్రార్థన చేయండి. దేవుని వద్ద ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేశారంటే దేవుడు అందులో తప్పకుండా క్రియ చేస్తారు. అలా మీరు మిగతా వారి కోసం ప్రార్థించినప్పుడు మీ చెర తొలగిపోవును, ఈ వ్యాధి తొలగును, మీ గర్భసంచిలో ఉన్న సమస్య తొలగును, మీకు సంతానాన్ని దేవుడు ఇచ్చి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు మీరు ప్రార్థించుటకు అప్పగిస్తారా? రోజు ఒక అరగంట. ఇండియాలో స్త్రీలకు జరిగే అన్యాయం తొలగుటకు నేను ప్రార్థిస్తాను. పిల్లలు, యవ్వన స్త్రీలు, పెద్దవాళ్ళు ఈ విధంగా బాధింపబడి అనేక మంది కన్నీళ్లు కారుస్తున్నారు. దీనికొక పరిష్కారం రావాలి, దేవుడు కృప చేయాలని ప్రార్థిస్తారా? అప్పగిస్తారా మీరు? అలాగైతే అలా కనులు మూసి దేవుణ్ణి చూసి ఒక నిమిషము చెప్పండి, నేను నన్ను అప్పగిస్తున్నాను దేవా. స్త్రీలకు ఇండియాలో జరిగే అన్యాయము తొలగుటకు నేను ప్రార్థన చేస్తాను. ఆడపిల్లలు రక్షింపబడుటకు, యవ్వన స్త్రీలు రక్షింపబడుటకు, స్త్రీలు కుటుంబాలలో రక్షింపబడుటకు, స్త్రీలకు జరిగే సమస్యలు తొలగుటకు ప్రార్థిస్తాను. దేవుడా, ఈ మాఫియా వాళ్ల క్రియలు మొత్తం తొలగిపోవుటకు నేను ప్రార్థిస్తాను. నేను బాధ్యత తీసుకుంటాను. ఇక భారంతో నేను ప్రార్థిస్తాను దేవా అని చెప్పి ప్రార్థించు బిడ్డల కోసం నేను మిమ్మును స్తుతిస్తున్నాను. ఈ అద్భుతమైన తల్లులకు, సహోదరులకు ఆ భారాన్ని ఇవ్వండి. స్త్రీల కోసము ప్రార్థించు భారాన్ని ఇవ్వండి. ఇండియాలోని స్త్రీలు, బాధపడుతున్న స్త్రీల కోసం భారంతో ప్రార్థించుటకు కృపను ఇవ్వండి. వారి మనసులో మాట్లాడండి, క్రియ చేయండి. ఈ రోజు అప్పగిస్తున్న ఈ బిడ్డలకి ప్రార్థించుటకు కృపను ఇవ్వండి. ఆత్మైన వారు బలమును ఇవ్వండి, మార్గదర్శకాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. మిగతా వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నారే, ఇప్పుడు వారి చెర తొలగిపోవాలి, వారి శరీరంలో ఉన్న వ్యాధి తొలగిపోవాలి, గర్భసంచి సమస్య తొలగిపోవాలి. 12 సంవత్సరాలు రక్తస్రావం ఉన్న స్త్రీని గుణపరిచారే, 18 సంవత్సరాలు ఈ బాధల్లో ఉన్న స్త్రీకి విడుదల ఇచ్చారే. ప్రతి సహోదరులను తాకండి. నజరేయుడగు యేసుక్రీస్తు నామమున గుణపరిచేటటువంటి శక్తి గర్భసంచిలో దిగాలి. యేసు నామమున రక్తస్రావం అనే క్రూరమైన వ్యాధి తొలగిపోవాలి. గర్భసంచిలో కనిపించు సమస్యలు తొలగిపోవాలి. గడ్డలు యేసు నామమున మాయమైపోవాలి. గర్భసంచిలో ఉన్న గడ్డలు యేసు నామమున మాయమవ్వాలి. గర్భసంచిలో ఉన్న శిశులు యేసు నామమున మాయమైపోవాలి. ఆపరేషన్ వద్దు దేవుడా, మీరు తాకండి, మీరు గుణపరచండి. ఈరోజు గర్భసంచి నూతనంగా మారిపోవాలి. అందులో ఉన్న నొప్పులు, వేదనలు యేసు నామమున తొలగాలి. అందులో ఉన్న సమస్యలు తొలగాలి, అద్భుతంగా గుణమవ్వాలి. గర్భపు ఆశీర్వాదాన్ని అడ్డుకుంటున్న చెడు ఆత్మలను నేను గద్దిస్తున్నాను. సర్పపు క్రియలను శపించి నేను తరుముతున్నాను. వెళ్ళిపో దెయ్యమా అని గద్దిస్తున్నాను. గర్భపు ఆశీర్వాదము ఏర్పడాలి, సంతాన భాగ్యము కలగాలి, వారి దుఃఖము సంతోషంగా మారాలి. ఈ రోజు అద్భుతంగా గుణమయ్యి గొప్ప విడుదల మీ పిల్లలకు ఏర్పరచండి. మీరలా చేశారు, అద్భుతంగా గుణపరిచారు ప్రభువా. ఈ రక్తస్రావంతో బాధపడుతున్న యవ్వన స్త్రీలను చూడండి ప్రభువా. ఈ యవ్వన వయసులో బాధపడుతున్నందువల్ల ఎందుకు నేను స్త్రీగా పుట్టాను అని వేదనతో ఉన్న పిల్లల్ని చూడండి. మీ గాయపడిన హస్తముతో తాకండి. ఈ రోజు ఆ సమస్యకి పరిష్కారము రావాలి. యేసు నామమున గుణమవ్వాలి. అద్భుతము జరగాలి ప్రభువా. అద్భుతము చెయ్యండి దేవా. ప్రతి ఒక్క బిడ్డకి తగిన సమయంలో తగిన ఆశీర్వాదము ఏర్పడి ఒక ఆశీర్వాదమైన జీవితము అమరాలి. వారి పిల్లల జీవితము మంచి మేలైన సంతోషకరమైన జీవితంగా ఉండేలా ఆశీర్వాదము ఏర్పడాలి. ఆశీర్వదించండి. యెహోవా హస్తము తాకినందుకు స్తోత్రములు. స్త్రీలను మీరు తాకి గుణపరిచి ఆశీర్వదించినందుకు స్తోత్రములు ప్రభువా. ఇండియాలో
బాధపడుతూ ఉన్న స్త్రీల కోసము శ్రద్ధగా ప్రార్థించుటకు అప్పగించిన ఈ బిడ్డలకు దేవుడా ప్రార్థించుటకు కృపను ఇవ్వండి, భారాన్ని ఇవ్వండి. ఈ ప్రార్థన ద్వారా ఇండియా మొత్తంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నందుకు స్తోత్రములు మేము విశ్వసిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము ప్రభువా. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారలారా, దేవుడు ప్రార్థన విన్నారు, అద్భుతము చేసేశారు. మంచిగా గుణమయ్యారు, అడ్డులన్నీ తొలగిపోయాయి, ఆశీర్వదించబడుట చూస్తారు. కాని రోజు ఒక అరగంట ఇండియాలో స్త్రీలకు ఏర్పడే చెడు తొలగాలి. అలా అని మీరు శ్రద్ధగా బాధ్యతతో ప్రార్థించాలి. దేవుడు గొప్ప మార్పుని ఏర్పరుస్తారు చూడండి. ఆమెన్. ఈ కార్యక్రమం నిజంగానే మీకు ఆశీర్వాదంగా ఉన్నింది కదా. మీరు కూడా దేశం కోసం ప్రార్థించండి. దేవుడు మీకు ఖచ్చితంగా విడుదల ఇస్తారు. మరలా వచ్చే కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకునే వరకు దేవుడు కృప మీతో ఉండునుగాక. యేసు విడిపిస్తున్నారు పరిచర్యలు సమర్పించు పండంటి కాపురం స్త్రీల కొరకు ప్రత్యేక కార్యక్రమం. ప్రతి శుక్రవారం రోజున కల్వరి టీవీలో రాత్రి 7:30 గంటల నుంచి 8 గంటల వరకు మీ మిత్రులకు, మీ బంధువులకు తెలియపరచండి. స్త్రీలు ఇంటికి దీపాలు. కల్వరి టీవీ, కంఫర్టర్ డిజిటల్ ఛానల్ మరియు యేసు విడిపిస్తున్నారు సాంఘిక ప్రసార మాధ్యమాల్లోనూ ప్రసారమవుతుంది. పండంటి కాపురం ప్రతి వారం తప్పక చూడండి. ప్రియమైన వారలారా, బావున్నారా? మిమ్మల్ని నేను యేసు నామమున అభినందిస్తున్నాను. మీతో మాట్లాడడం నాకు సంతోషం. ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ప్రతి వారము శనివారము, ఆదివారము రాత్రి 7 గంటల నుండి 9:30 గంటల వరకు ప్రార్థిద్దాం రండి కార్యక్రమము ప్రసారమవుతున్న విషయం మీకు బాగా తెలుసు. తమిళ్, ఆంగ్లము, తెలుగు, కన్నడము, హిందీ భాషలలో అనువాదము చేయబడి అనేకులు అది చూసి ఆశీర్వదించబడుతున్నారు. మీరు మీ లాంగ్వేజ్లో అంటే మీ భాషలో ఈ కార్యక్రమంలో మీరు పాల్గొని ప్రార్థించవచ్చును. ఈ వారం కూడా శని, ఆది 2 రోజులు ఆ కార్యక్రమాన్ని కంఫర్టర్ టీవీలో చూడొచ్చు. సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్ అందులో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు చూడొచ్చు. ముఖ్యమైన కార్యం కొరకు కలిసి ప్రార్థించబోతున్నాం. దేవుడు మీకంటూ ఇచ్చిన వాక్యాలను పంచుకుని ప్రార్థించబోతున్నాం. తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మిత్రులు, బంధువులు, మీరు హిందీ భాష, తెలుగు భాష, కన్నడ భాష వాళ్ళందరికీ తెలియజేయండి. మలయాళ భాషలో వాళ్ళకి తమిళ్ బాగా అర్థమవుతోంది. ఆంగ్ల భాషలోనూ అనువాదము చేయబడుతోంది. వారందరికీ తెలియజేశారంటే వాళ్ళందరూ చూసి ఆశీర్వదించబడతారు. అందులో సాక్ష్యం చెప్పబడి జనం గుణమయ్యి విడుదల కోసం ప్రార్థనలు చేయబడుతున్నాయి. చాలామంది విడుదల పొందుతున్నారు. ఆ విధంగా ఉన్న ప్రజలకి మీరు తెలియజేయవచ్చు. అనేకులు ఊరట చెందుతున్నారు. అనేకులు దేశం కోసం ప్రార్థించవలసిన కార్యం కోసం తెలుసుకుని ప్రార్థిస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి లబ్ధి పొందుటకు మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. శని, ఆది 2 రోజులు ప్రార్థిద్దాం రండి కార్యక్రమంలో కలుద్దాం. యెహోవా ఆశీర్వాదము మీతో ఉండునుగాక. ఆశీర్వదించెదరు. ఆమెన్. సంతోషాన్ని పొంది జీవిస్తూ ఉన్నారు. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.